ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం చెప్పినట్టు నువ్వు పూజని పెళ్లి చేసుకుంటే అందరం హ్యాపీగా కలిసుంటాం. లేదంటావా? ఇదిగో ఈ విషం తాగి చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత మా శవాల్ని దాటుకుంటూ వెళ్ళి అప్పుడు ఆ క్రాంతిని పెళ్లి చేసుకో. ఏంటి మేడం మాట్లాడితే విషం బాటిల్ తీస్తారు? నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఈసారి నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో విషం తాగుతామనట్లేదురా. మేం చెప్పినట్టు నువ్వు వినకపోతే నిజంగానే ఈ విషం తాగేస్తాం. నీకు నమ్మకం కుదరట్లేదంటే చెప్పరా, తాగి చూపిస్తాం. అక్క అమ్మా నిరూపించుకుంటాం. వదలు కళ్యాణ్. మేడం నువ్వా క్రాంతిని మర్చిపోతానని చెప్పు. పూజనే పెళ్లి చేసుకుంటానని చెప్పు. లేదంటే మీ అమ్మ చచ్చిపోయినంత ఒట్టురా. నీకు అమ్మ కావాలా, నీ ప్రేమ కావాలా చెప్పరా? అడిగేది నిన్నే, చెప్పరా. చెప్పరా. మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. మీ ఇష్ట ప్రకారమే పూజని పెళ్లి చేసుకుంటా. అందరూ ఇష్టపడిన చోటే నా పెళ్ళి అని క్రాంతి అంటుంది. బావెట్టో నన్ను పెళ్లి చేసుకోడు కదా, సో ఈ పెళ్లి జరగకపోతే నా చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి తనకి దక్కుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళలేదు అత్తయ్య, ఇక్కడే ఉన్నాను. ఇక్కడే వీడితోనే ఉండు. అనుకున్న ముహూర్తానికే నీకు వీడికి పెళ్లి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మీ బావ ఒప్పుకున్నాడు తెలుసా.
అక్క త్వరగా పూజారిని తీసుకొచ్చి వెంటనే పెళ్లి జరిపించేయాలి. పదండి. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు బావా? నేను క్రాంతిని ప్రేమించాను, పూజని పెళ్లి చేసుకోలేను అని చెప్పాను. కానీ అమ్మ వాళ్ళు వెంటనే నిన్ను పెళ్లి చేసుకోకపోతే విషం తాగుతామని నన్ను భయపెట్టారు. కాదు అంటే నిజంగానే విషం తాగేలా ఉన్నారు. అయితే క్రాంతి అంటే నీకు ఇష్టం లేదా? క్రాంతిని నువ్వు ప్రేమించలేదా? తన మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నిజం కాదా? ఇష్టం ఉంది, ప్రేమ ఉంది, నా గుండెల నిండా క్రాంతి ఉంది. బట్ ప్రేమ కోసం అమ్మని చంపుకోలేను. కాబట్టి నా ప్రేమని చంపుకుంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకొని నా గొంతు కోస్తావా? నాకు ఆ ఉద్దేశం లేదు పూజ. కానీ వేరే ఆప్షన్ కూడా లేదు. ఏం చేయను? సారీ పూజ, మనిద్దరం పెళ్లి చేసుకోక తప్పదు. చూడండి లాయర్ గారు, అసలు మా వాడికి పూజనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నదే ఈ ఆస్తి బయటకు పోకుండా ఉండడానికి. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది కాదు కదా పూజ. రెండు వైపుల కుటుంబాలు కలిసి ఒప్పుకోవాలి. లేదంటే అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లకి సంతోషం ఎక్కడుంటుంది చెప్పు? నీ ఇష్ట ప్రకారమే పూజని పెళ్లి చేసుకుంటా. అత్తయ్యల మాటలకు బావ తల వంచినట్టు నేను బావకి తల వంచి తాళి కట్టించుకుంటే మా ఇద్దరి జీవితాల్లో నాశనమైపోతాయి. నా చెల్లెలు తేజ ఈ రోజు కాకపోతే రేపైనా కనిపిస్తుంది. ఈ పెళ్లి జరిగితే తనకివ్వాల్సిన ఆస్తి నేను తీసేసుకున్న దాన్ని అవుతాను. అలా జరగకూడదు. మా బావ హ్యాపీగా ఉండాలన్నా, నా చెల్లెలి ఆస్తి తనకి దక్కాలన్నా నేననే దాన్ని ఉండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.